VG24 న్యూస్కి స్వాగతం. గురుధామంలో అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. వరంగల్ ములుగు రోడ్డులోని గురుధామంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ త్రిపురనేని గోపిచంద్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి పండుగ పురస్కరించుకొని బుధవారం అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివానందమూర్తి కుమారుడు రాజశేఖర్ మనవడు శివ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ మానవాళి సుఖ సంతోషాల కోసం, సనాతన ధర్మం కోసం గురుధామంలో భక్తుల సమక్షంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. శివానందమూర్తి స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. ఈ గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ త్రిపురనేని గోపిచంద్, ట్రస్ట్ మేనేజింగ్ సభ్యులు బండారు సాయినారాయణ, సోమరామయ్య, మాదారపు సదాశివుడు, పబ్బతి నరేష్ కుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రక్షాళన గురువు చేయగలరు. గురువు గారి మాటల్లో ఒకసారి ఆయన అన్నది ఏంటంటే, ఒక శిష్యుడిని నేను యాక్సెప్ట్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా అతను నాకు భారం అవుతాడు, అతని లైఫ్ తేలికైపోయింది, నేను అతనికి బందీ అయిపోయాను. అంటే గురువుగారు అన్నది నేను అతనికి బందీ అవుతాను, అతను విముక్తులు అవుతారు అన్నది. అంటే అది ఎంత గొప్ప రిలీఫ్, అంతకన్నా ఏం కావాలి. అటువంటి ఒక శిష్యుడు కావాల్సింది ఏంటంటే, ఆ గురువు మీద ఒకసారి దాని మీద శరణాగతి కోరి వచ్చినప్పుడు పరిపూర్ణ విశ్వాసం, ఆ విశ్వాసం మీద ఎటువంటి అవిశ్వాసం నాకు ఉండకూడదు. అదే గురువుగారు చెప్పారు. అంటే ఒక శిష్యుడు గురువుగా నమ్మినప్పుడు నేను కరెక్టేనా, ఈయన నమ్ముతూ ముందుకు వెళ్తున్నాను, ఓకేనా, లేకపోతే ఇంకెక్కడో మన రిషికేశ్ వెళ్ళినప్పుడు ఒక గురువు చూశాను, ఆయన అని అనుకునే సందేహం రాకూడదు. మనం ఎందులో చూసిన ఒక గురువుని కనుక మనం పాటిస్తే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎటువంటి దేవతా శక్తిని చూసినా, కాశీ విశ్వనాథుడిని చూసినా, శ్రీశైలంలో శివుడిని చూసినా మన గురువుని కనిపించాలి. అంటే గురువు వేరు శివుడు వేరు కాదు, రెండు ఒకటే. ఆ భావన కలిగినప్పుడు, ఆ శరణాగతి మనలో పొందినప్పుడు, ఆ సరెండర్ భావన వచ్చినప్పుడు మన బాధ్యత జీవులో పెట్టింది, ఆ భారం ఆయన మీద పడింది, గురువు మీద. ఆ స్థితి కనుక చేరుకోగలిగి ఖచ్చితంగా అది పాజిటివ్గా ఉంటుంది. గురువు గారు చెప్పారు, మనం కోరుకోవాల్సింది అది ఒకటే. మనకు కావాల్సిన చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉన్నాయి, అది మనకు క్షేమమైతే వస్తుంది, రాకపోతే ఆపడానికి కూడా గురువే ఉన్నారు. మీరు అనుకున్నవన్నీ రావాలని రూల్ లేదు, అలా రాకపోవడానికి కూడా కారణం ఒక్కోసారి ఆయనే అవ్వచ్చు. దాంట్లో ఇబ్బంది ఉండొచ్చు. మీకు ఆ క్షణానికి, ఆ మూమెంట్కి ఒక డిస్సాటిస్ఫాక్షన్, ఒక అసంతృప్తి, ఎందుకు నాకు అవ్వట్లేదు అని ఉండొచ్చు. కానీ మన కర్మలు కూడా మనం ప్రక్షాళన చేసుకోవాలి కదా. ఆ భాగంలో దాంట్లో భాగంగానే ఇది జరుగుతుందని అనుకోవాలి. గురుగారు ఎప్పుడు చెప్పింది ఏంటంటే, నిరంతరం విశ్వాసం ఉంచుకోండి, మీ విశ్వాసం మీద ఎటువంటి అపనమ్మకం పెట్టుకోకండి, పరిపూర్ణ విశ్వాసం పెట్టుకోండి. అది చాలా అది చేసినప్పుడు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అందులో మనం సాక్షాత్ శివానందమూర్తి గారి సన్నిధిలో ఉన్నాం, గురు సన్నిధిలో ఉన్నాం, ఆయన అధిష్టానంలో ఉన్నాం. ఇంతకన్నా ఏం కావాలి ఈ ప్రపంచంలో? ఎక్కడ ఏ శక్తి ఎటు వచ్చినా దానికి అంగటించిన శక్తి ఎక్కడ ఈ ప్రపంచంలో లేదు. సాక్షాత్ రుద్రుడే మన మధ్యలో అత్యంత సామాన్యంగా తిరిగినటువంటి ఒక వ్యక్తి. ఆయన లోపల ఏముందన్నది చివరి రోజులు ఆయన వెళ్ళిపెట్టి ఒకరోజు నేను అడిగాను, నాన్నగారు మీరు వెళ్ళిపోతున్నారా అంటే నాకు అడిగితే, నేను వస్తే కదా వెళ్ళడానికి. ఆయన అన్నమాట ఏంటంటే, నాకు రాకపోకలు లేవు, శరీరానికి ఉంటాయి, నేను ఎప్పుడూ ఉన్నా, నిరంతరం ఉన్నా, మీరు పిలిస్తే పలుకుతాను, నీకు ఏ కష్టం వచ్చినా నేను దానికి ప్రతిస్పందిస్తాను. అయితే నా ప్రతిస్పందనలో ఆలస్యం ఉందంటే మీ క్షేమం గురించాను, మీకు వెంటనే ఇది అవ్వలేదంటే మీ క్షేమం గురించాను. సో ఏదైనా మీకు నేను ఇచ్చిన ప్రతి దాంట్లో ఒక ఫిల్టర్ చేసి నేను ఇస్తున్నాను, చూసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఏదో ప్రోగ్రెస్ ఉండాలి జన్మకి, ఈ జన్మ నుంచి నెక్స్ట్ జన్మకి ఒక అడుగు పడకూడదు ఎదగాలి. దానికి ఎవరు మన గురువు ఇంకెవరు లేదు. ఆ నమ్మకం పెట్టుకుందాం మనందరం. దాంట్లో ట్రావెల్ అవుతాం. గురువు వ్యాసపోతున్నాడు, ఈ గురువు ఇంతకన్నా ఉత్తమమైన గురుస్మరణ చేసుకోవడానికి మనకు కోరుకుంటుంది. అందుకని దానికి రీసెంట్గా నాకు జరిగే రీసెంటే నిదర్శనం. నేను హాయిగా మామూలుగా తిరుగుతున్న వ్యక్తిని డాక్టర్ సివి రావు గారికి ఉదయం 4 గంటల గురువు గారు పనిచేశారు. 6 గంటలకి రాజశేఖర్ ఒక మాట మీ హార్ట్ చూపించుకోండి అని. ఏమిటి అని అంటే, చెప్పి అర్జెంట్గా చూపించుకోండి. నాకు గురువు గారు ఇలా కళ్ళలో కనిపించారు, ఎందుకు ఒక మాట రాజశేఖర్ పలకరించాను అన్నారు. ఆయన ఇండికేషన్ ఏమిటో నాకు తెలియదు. చూపిస్తే
నెక్స్ట్ చివరిలో అడుగు గురుగారు ఎక్కడ రక్షించాలో అలా పట్టుకొని నడిపిస్తారు. అంతకన్నా మనకి ఈ ప్రపంచంలో నిదర్శనం ఏమి లేదు. ప్రతిరోజు నిత్యం ఆయన స్మరణలో ఉండాలి. శాశ్వతంగా శత్రువు బ్యాలెన్స్ ఇచ్చిన దేశాంశం అందాంశం ఇది సాగుతుందని చెప్పి మంచిగా పెడుతున్నాము. ఏమాత్రం మనకి ఏదైనా ఉంటుందో దాన్ని బట్టి తెలుసు. ఇదంతా ప్రధానంగా వేదం చేయడం జరిగింది. కాబట్టి ఏ కొత్త మార్గంలోకి అన్వేషించాలంటే సత్యాన్వేషణ సమాజం గొప్పతన విషయాల్లో వాళ్ళు ఎలా జీవిస్తున్నారో అలా జీవిస్తే ఎందుకంటే రామకంటే గొప్పవాళ్ళం, శ్రీకృష్ణ కంటే గొప్పవాళ్ళం, చదువుకోవాలి మీ చెప్తా కొత్త కొత్త విషయం ఎప్పుడైతే చెప్పారా వాళ్ళకంటే గొప్పగా ఉండాలి. అసలు కొత్త మార్గం చూపించారు. భారతదేశం చదువుకోవాలి, వసతులు చదువుకోవాలి, చదువు ఎలా చేస్తాం. కాబట్టి పెద్దలు కూడా ఒక్కడే ఉన్నారు, అతను మనలో ఉన్నారు. అతని జగత్తులో జగత్తు సృష్టించడం జగత్తు అంతర్యాలు ఉన్నారు. జగత్తు మొత్తం అంతా సాక్షిగా ఉన్నారు, అందరూ వ్యాపించున్నారు, వ్యక్తులు వ్యాపిస్తున్నారు, పశువులు ఉన్నారు, పక్షులు ఉన్నారు, జగత్తులో ఉన్నారు, అక్కడ ఉన్నారని చెప్తారు. అది పరమ సత్యం. దాని వ్యతిరేకించి దాన్ని విమర్శించినటువంటి అవివేకమే. కాబట్టి అంతర్యాలైనటువంటి జగత్తులో ఉన్నాడే ఆత్మలు విలువగా ఉంటారు. విషయం ఎవరైనా విలువ జరుగుతారు, ఏ మార్గంలో నిర్మిస్తారో నాకు తెలియదు. అనాథాన్ని నిర్మిస్తారా, లక్ష్యంగా నాకు గ్యారంటీ ఇస్తారా? నేను ఎక్కడ లేకపోతే ఎందుకు కాదు అంతర్యాలైనటువంటి వరవేశం గురువుగా భావిస్తే ఏమి లేదు. ఆత్మగా నీకు అందరికీ వర్షిస్తాను కూడా ఉండదు, ఎరుగురు కూడా ఉండేవారు వేటరు. కాబట్టి నేను యాచిస్తున్నాను. జ్ఞానం జ్ఞానం చూపి దారి చూపి తప్పు చేయడం కాపాడు, ఎరుగులో కాపాడుతాం. అది ఆ అంతర్యానికి సమర్పించినట్టే వచ్చేసాము గొప్పది. శ్రీ గురుభ్యో నమః. శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ తలపెట్టినటువంటి శివానంద గురువు గారి గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి వరంగల్లో విశేష స్పందన ఉంది. శ్రీ గోపీచంద్ గారు, సాయి గారు వీళ్ళందరూ కలిసి కండక్ట్ చేస్తున్న ఈ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి వచ్చాము. అన్ని ఊళ్ళ నుంచి జనాలు రావడం నేను చూస్తున్నాను. ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఇక్కడ హోమాలు, అభిషేకాలు, అలాగే గురువుగారి పాదపూజ ఇవన్నీ జరిగాయి. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి విశేష అతిథులందరూ వాళ్ళ స్పీచెస్ కూడా ఇచ్చారు. సో గురువు గురించి ఇంతకన్నా గొప్పగా వేడుక ఎక్కడైనా సెలబ్రేట్ చేయడం చాలా అరుదుగా చూస్తాం. చాలా బాగుంది. ప్రతి ఒక శిష్యుడు కూడా గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని గురించి చాలా గొప్పగా ఫీల్ అవుతారు. చాలా బాగుంది. ఇటువంటి కంటిన్యూ అవ్వాలి. గురు శిష్య పరంపరకి చాలా గౌరవప్రదం. ఇటువంటి మరిన్ని సాగాలని కోరుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే గురువు గారి ఆయన జీవిత విశేషాలు, ఆయన గురించి ఉన్నటువంటి వీడియో రికార్డింగ్స్ కూడా ప్లే చేశారు. ఆయన స్పీచెస్ కూడా ప్లే చేశారు. ఆయన భక్తులకు ఇచ్చినటువంటి సందేశాలు, మెసేజెస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవలు చాలా గొప్పవి. ఇటువంటి మరిన్ని ముందు ఇంకా చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇవాళ శివానంద సుఖద ఫౌండేషన్ తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము అందుకుంటలో. చాలా బాగా చేస్తున్నారండి. అండ్ శివానంద కల్చరల్ ట్రస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ మా తాతగారు శివానందమూర్తి గారు చెప్పిన మాటల్ని అవన్నీ మీ దాకా అందించి అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ అంతా కూడా వినేలాగా వాటిని పాటించేలాగా మనందరికీ చెప్తున్నారు. సో ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఫర్ ఆల్ దర్ సర్వీసెస్. అలాగే గురు పౌర్ణమి సందర్భంగా మీకున్న గురువుని మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని రెస్పెక్ట్ చేయండి ఇవాళ పర్టికులర్లీ అండ్ ఎవ్రీడే. అండ్ హిందూ సనాతన ధర్మాన్ని మనం డెఫినెట్గా పాటించడానికి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ప్రయత్నిద్దాము. అండ్ గురు పవర్ అంటే అందరికీ శుభాకాంక్షలు.